స్పిరిచువల్ బిల్డింగ్ స్టోన్, ఆత్మ సంబంధమైన కట్టడపు రాయి, లీఫ్లెట్ నెంబర్ 3. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. నోయింగ్ దిస్ దట్ అవర్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ క్రూసిఫైడ్ విత్ హిమ్. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఇందుము. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. రోమా 6:5-6. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. గలతీ 6:14. ఇప్పుడు నీవు ఎక్కడ నుండి ప్రారంభిస్తావు? ఇక్కడ ఎవరైనా ఒక పాపి ఉన్నట్లయితే నీవు సిలువ యొద్ద ప్రారంభించుము. అక్కడ నీవు ఆయనతో చనిపోయిన వాడవుగా నిన్ను నీవు లెక్కించుకుంటావు. క్రొత్త జీవమును తెచ్చుటకు మనము చనిపోవలసి ఉన్నదని మనము తప్పక గ్రహించవలసి ఉన్నది. కాబట్టి ఈ సందర్భం మీద ఆయన ఎంతో చెప్పాడు. మీరు నన్ను చూడగోరినట్లయితే నీవు తప్పక చనిపోవాలి, నీ స్వార్థమునకు చనిపోవాలి. అప్పుడు నీవు క్రొత్త జీవితాన్ని తెస్తావు. ఇప్పుడు మీరు ఆయనను చూడగోరినట్లయితే నీవు ఎన్నడైనా ఆయనను చూడగోరితే ఒక సంఘములో చేరుట ద్వారా, కొన్ని గ్రంథములలో ఆజ్ఞలను పాటించడం ద్వారా, ఏవో ఆచారములను పాటించడం ద్వారా నీవు ఆయనను ఎన్నడూ చూడలేవు. నీవు చనిపోయినప్పుడు ఆయనను చూడగలవు. నీవు కల్వరి యొద్దకు వచ్చినప్పుడు, నిన్ను నీవు సిలువ వేసుకున్నప్పుడు, అప్పుడు నీవు యేసును చూస్తావు. యోహాను 12:20-25. గ్రీకు దేశస్థులు మేము ఆయనను చూడగోరుచున్నాము అనిరి. మొదట వారితో ఏదైనా చెప్పుటకు ముందు యేసు ఆయనను వారు కనుగొనే స్థలమును వారికి చూపించాడు. అన్యులందరి వలె కాక ప్రజలందరి వలె సిలువనొద్ద మీరు యేసును కనుగొంటారు, ఆయనలో మీరు సిలువ వేయబడినప్పుడు. ఆ దినమున మనం ప్రతి దానిలో ఆయనను కనుగొనాలని ప్రయత్నించుచున్నాము. ఒక సంఘశాఖలో ఆయనను మనం కనుగొనాలని ప్రయత్నిస్తున్నాము. ఏదో సిద్ధాంతము వల్లించడం ద్వారా ఆయనను కనుగొనాలని ప్రయత్నిస్తున్నాము. ఏవో కొన్ని దినములను పాటించడం ద్వారా, కొన్ని కర్మకాండాలకు లోబడుట ద్వారా మనం ఆయనను కనుగొనాలని ప్రయత్నిస్తున్నాము. ఏదో సిద్ధాంతము వల్లించడం ద్వారా ఆయనను కనుగొనాలని ప్రయత్నించుచున్నాము. కానీ మనము కల్వరి యొద్దకు రానంత వరకు మనము ఆయనను కనుగొనలేము. అక్కడ మనము సిలువ వేయబడి భూమి యొక్క ధూళిలో పడిపోయి మనము చనిపోయి అప్పుడు తిరిగి జన్మించి ఉన్నాము. తరువాత మనము యేసును కనుగొంటాము. ఈ దినము చాలామంది తమను తాము పట్టుకొని వారి స్వంత ఉద్దేశములను నడిపించుకుంటారు. దానిలో నా మార్గము నాకున్నదంటారు. నేను దీనిని నమ్ముతున్నామంటారు. కానీ నీకై నీవు చనిపోయి ఆయనను అంగీకరించనంత వరకు ఆయన వాక్యమును నీవు క్రీస్తును కనుగొనలేవు. ఆ తర్వాతనే నీవు ఆయనను కనుగొంటావు. దేవుడు తన స్వంత ఆలోచనలో ఆ గొప్ప ఆత్మ అయిన దేవుడు ప్రారంభమనున్నది లేకపూర్వమే. ఆదిలో ఆయన దేవుడై ఉన్నాడు. మరియు అప్పుడు నీవు ఆయనతో ఉన్నావని ఎరిగి ఉన్నావా? ఇప్పుడు నీవు ఒక క్రైస్తవుడివై ఉన్నట్లయితే ఇప్పుడును నీవు ఆయనలో ఉండి ఉన్నావు. ఇప్పుడు అది నిజమై ఉన్నట్లయితే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తు అనే వ్యక్తి రూపం ఏర్పరచుకున్నది. కొలస్సీ 2:9-10. యేసు సిలువనొద్ద చనిపోయినప్పుడు నేను ఆయనతో కూడా చనిపోయాను. ఏలయనగా అప్పుడు నేను ఆయనతో ఉన్నాను. 2 తిమోతి 2:11-13 వరకు. ఏలయనగా ఆయన ప్రత్యక్షపరచబడి సంపూర్ణ వాక్యమై ఉన్నాడు. తర్వాత ఆయన ప్రత్యక్షపరచబడునని ఎరిగి ఉన్నాడు. కల్వరిలో మనము ఆయన యొద్ద పునరుద్ధానంలో ఆయనతో కూడా సమాధిలోనికి వెళ్ళి ఉన్నాము. ఆయన పునరుద్ధానంలో ఆయనతో కూడా మనం లేచి ఉన్నాము. మరియు ఇప్పుడు ఆయన ఆత్మ ద్వారా కృపా సింహాసనమునకు ఆరోహణయై ఉన్నాము. ఎల్లప్పుడూ క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాము. ఎఫెసీ 2:4-6 వరకు. ఏలయనగా సహజ సంబంధమైన జీవము విత్తనము మొలకెత్తు రీతిగా నీ తండ్రి యొద్ద నుండి అది మొలకెత్తును. మరలా తండ్రి నుండి తండ్రికి అంకురము వేయుచుండెను. ఆ కారణము చేతనే దేవుడు 5 వేరువేరు కాలములలో ఏలియా ఆత్మను వాడుకొనెను. అది ఏమైనది? అది క్రిందికి వ్యాపింపజేయుచున్నది. నీ తండ్రి ద్వారా నీ సహజమైన పుట్టుకలో నీ తండ్రి లక్షణములు నీకు ప్రాప్తించినట్లుగానే అది జగత్తు పునాదికి మునిపే దేవుని చేత నిర్ణయించబడిన దేవుని ఆత్మయై ఉన్నది.
2 తిమోతి 1:9-10. మరియు దేవుని వాక్యమంతయు సంపూర్ణంగా యేసుక్రీస్తుగా పిలువబడే మానవ దేహంలో తలదాల్చినప్పుడు అక్కడ ఆయనలో నా పాపమునకు చెల్లింపు జరుగునట్లు దేవుడు సిద్ధం చేసెను. తర్వాత ఆయన పునరుద్ధానములో ఆయనతో నన్ను లేపి ఉన్నాడు. రోమా 6:4-5. ఇప్పుడు మనము ప్రతి దయ్యము మీద అధికారంతో ఆధిపత్యంతో ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాము. ఎఫెసీ 2:4-7 వరకు. దేవుడు ఏమి ఇచ్చి ఉన్నాడో నీవు నమ్మగలిగితే చాలు. కానీ నీవు అక్కడ కూర్చుండి ఉండకపోతే నీవు దానిని కలిగి ఉండలేవు. కానీ నీవు అక్కడ కూర్చుండి ఉంటే నీవు దానిని ఉపయోగించగలవు. ఏలయనగా నీవు దేనిని చేయుటకు నిర్దేశించబడ్డావో దానినే చేస్తావు. కొలస్సీ 1:12-15 వరకు. దేవుడు యేసుక్రీస్తు శరీరం వైపు చూచినప్పుడు గెత్సెమనే తోటలో ఆత్మ ఆయనను విడిచిపెట్టినది. ఆయన ఒక మానవుని వల్లే చనిపోవలసి ఉండెను. మత్తయి 26:36-46 వరకు. స్నేహితులారా, గుర్తుంచుకోండి, ఆయన దానిని చేయవలసిన పని లేదు. అది దేవుడై ఉన్నాడు. దేవుడు ఆ శరీరమును అభిషేకించి ఉన్నాడు. అది మానవ శరీరమై ఉన్నది. దేవుడు ఆ శరీరమును అభిషేకించి ఉన్నాడు. అది మానవ శరీరమై ఉన్నది. ఆయన దేవుడుగా సిలువకు వెళ్ళి ఉంటే అలాంటి మరణమును ఎన్నడూ పొంది ఉండేవాడు కాదు. ఎలయనగా నీవు దేవునిని చంపలేవు. ఆయన దానిని చేయవలసిన పని లేదు. కానీ గుర్తుంచుకోండి, ఆయనలో మనలను దాచుకొని ఆయన సిలువ యొద్దకు వెళ్ళి ఉన్నాడు. చూసారా? ఇంకను దేవుడు పెండ్లి కుమారుని నుండి పెండ్లి కుమార్తెను వేరు చేసి ఉండలేదు. కాబట్టి దేవుడు క్రీస్తు శరీరం వైపు చూచినప్పుడు ఆయన ఆడ మగను ఇద్దరిని చూస్తున్నాడు. అదంతయు ఒక శరీరంలో విమోచించబడి ఉన్నది. చూసారా? వారు ఒకటై ఉన్నారు. అదే వాక్యమై ఉన్నారు. పెండ్లి కుమారుని గూర్చి పలుకబడిన వాక్యమే పెండ్లి కుమార్తెను గూర్చి మాట్లాడుచున్నది. అదే దేవుడు కలిగి ఉన్నాడు. 2 భిన్నమైన నియమములు, వాటిలో ఒకటి మరణ నియమం, మరొకటి జీవ నియమం. దేవుడు 2 నియమములను కలిగి ఉన్నాడు. ఆయనను వెంబడించుట, ఆయనను సేవించుట మరియు ఆయనను ఆరాధించుట జీవమై ఉన్నది. ఆయనను తిరస్కరించుట మరణమై ఉన్నది. దేవునిలో 2 నియమములున్నవి. ఇప్పుడు సీనాయి పర్వతమునొద్ద ఆ ఆజ్ఞలు మానవాళికి తెలియచేయబడి ఉన్నవి. నిర్గమకాండము 20. దేవుడు మోషేకు మరియు ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రము వారికి సహాయపడునని కాదు, కానీ వారు కేవలము పాపులని మాత్రమే ధర్మశాస్త్రము వారికి చూపుచున్నది. రోమా 7:7-17 వరకు. ఆ కాలము వరకు పాపం అనగా ఏమిటో వారు ఎరగక ఉండరి, అనగా ధర్మశాస్త్రము కలిగి ఉండు వరకు. రోమా 5:12-21 వరకు. శిక్ష లేకుండా వారు నియమము కాజాలరు. అందుచేత ఆజ్ఞను అతిక్రమించుటయే పాపము, మరియు పాపం వలన జీతము మరణము. అందుచేత దేవుడు వారికి ఒక చట్టము చేయు వరకు అక్కడ వారిపై పాపము ఆరోపించబడి ఉండలేదు. 1 గంటకు 20 మైళ్ళ వేగము మించి వెళ్ళరాదు అను నియమము అక్కడ లేనప్పుడు నీవు 20 మైళ్ళ వేగము అక్కడ వెళ్ళవచ్చును. కానీ నీవు అంత వేగము వెళ్ళరాదని చట్టం ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఒక శాసనం ఉన్నది మరియు దాని వెనుక ఒక శిక్షయు ఉన్నది. రోమా 6:23. ఇప్పుడు మరణము శాసనము అనగా సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన ఆజ్ఞలైనవి. అవి మనిషికి అతడు పాపి అని మరియు దేవుని శాసనము అతడు ఉల్లంఘించి చనిపోవునని అవి చెప్పుచున్నవి. యెహెజ్కేలు 18:20. కానీ ధర్మశాస్త్రంలో రక్షణ లేదు. అది కేవలము పోలీసు వలె నిన్ను జైలులో వేయును. జైలు నుండి బయటకు తెచ్చుటకు దానిలో ఏమీ లేదు. కానీ ఆయన మరొక చట్టమును ఇచ్చి ఉన్నాడు. అది కల్వరిలో సిలువలో. యోహాను 19:17-30 వరకు. అక్కడ పాపము క్రీస్తులో లెక్కించబడి ఉన్నది. యెషయా 53:5-6. 2 కొరింథీ 5:18-19. మరియు అక్కడ నీ పాపమునకు పరిహారము చెల్లించబడి ఉన్నది. అది చట్టము లేకుండా కాదు, కానీ దేవుని యొక్క ముందు నిర్ణయం ద్వారా. నిన్ను గూర్చి దేవుని యొక్క ముందు జ్ఞానము ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. ఎఫెసీ 2:8-9. ఆ గొప్ప కాపరి సిలువలో కొట్టబడినప్పుడు, ఆ గొప్ప ప్రవక్త అక్కడ కొట్టబడినప్పుడు ఆయన అన్నాడు, సమాప్తమైనది. యోహాను 19:25-30 వరకు. ఆ క్షణమందే, ఈ కాపరి కొట్టబడిన క్షణమందే అంతా సమాప్తమైనది. పాపము పరిష్కరించబడినది. ఇక పాపము ఎంత మాత్రమూ లేదు. వారు పరిశుద్ధులై ఉన్నారు. పరిహారము చెల్లించబడి జగత్తు పునాదికి ముందే నిర్ణయించబడి జీవగ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నవో యేసు సమాప్తమైనదని సిలువలో చెప్పిన క్షణమందే అంతా సమాప్తమైపోయినది. ప్రకటన 13:8. తన స్వంత నియమము మరణం ప్రకారము చనిపోవుటకు
తన్ను తిరస్కరించుట ద్వారా తప్పిపోయిన తన భార్యను విమోచించుటకు తానే స్వయంగా దేవునిగా ఉండుటకు ఇప్పుడు యేసుక్రీస్తులోని పూర్తి సంకల్పము విడిచిపెట్టబడెను. నీవు రోగివైన ఎడల నిన్ను బాగు చేయాలని నాకున్నది, కానీ ఏ మనిషి ఆ పని చేయలేడు. అది ముందే జరిగిపోయింది. స్వస్థత నీలోనే ఉన్నది. అది దేవుడు కల్వరిలో యేసుక్రీస్తునందు ముగించిన కార్యముపై ఉంచిన నీ విశ్వాసమైనది. కొలస్సీ 2:13. కొలస్సీ 2:13-15 వరకు. మరియు దానికి బయట ఏ స్వస్థత లేదు, దానికి బయట ఏ రక్షణ లేదు, ఒక సంఘశాఖ కాదు, ఒక కర్మకాండ కాదు, దేనిలో రక్షణ లేదు. యేసుక్రీస్తు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిను. ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందితిరి. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడిన. అతిక్రమములు ఆయన పొందిన గాయముల చేత, దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. అంతా భూతకాలంలో వ్రాయబడి ఉన్నది. 1 పేతురు 2:24. ఇప్పుడు ఇదే విషయము నీవు దేవుని కుమారుడవైతే, నేను దేవుని కుమారుడనైతే, లేక నేను ఒక దేవుని కుమార్తెనైతే, ప్రారంభము నుండియే మనము దేవునిలో ఉన్నాము. మరియు యేసు సంపూర్ణ వాక్యమైనప్పుడు అప్పుడు మనం ఆయనలో ఉన్నాము. ఒక విత్తనము రూపంలో ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆయన మృతులలో నుండి లేచినప్పుడు మనం ఆయనతో లేచి ఉన్నాము. దానిని మనము ఇప్పుడు గుర్తించినందున ఇప్పుడు మనము క్రీస్తు యేసుతో కలిసి పరలోక స్థలంలో కూర్చుండి ఉన్నాము. ఎఫెసీ 2:4-7 వరకు. మనము దేవుని కుమారులము, కుమార్తెలమైతే మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అప్పుడు మనము దేవుని గుణలక్షణములై ఉన్నాము. గలతీ 4:6. అప్పుడు మనము నిత్య జీవమును కలిగి ఉన్నాము. దేవుడు ఒక్కడే నిత్య జీవం గలవాడై ఉన్నాడు. అప్పుడు ఆది నుండియే మనము ఆయనలో ఉండి ఉన్నాము. మరియు యేసు సంపూర్ణ వాక్యమై ఉన్నప్పుడు మనము ఆయన వాక్యములో భాగమై ఉన్నాము. 1 యోహాను 1:1-3 వరకు. 14. ఆమెన్. అక్కడే నీవు ఉన్నావు. నీవు అక్కడ ఉన్నప్పుడు ఏ దయ్యము, ఏ శక్తులు, ఏదియూ దాన్ని కదిలించలేదు. అది ఆత్మకు కట్టుకోయే ఉన్నది. కానీ నిజమైన దేవుని చేత నిర్దేశించబడిన నిజమైన జన్యువు, ఆ నిజమైన విత్తనము, ఒక దేవుని యొక్క ఆత్మ జగత్తు పునాదికి ముందు నుండియే దేవునిలో ఉన్నది. గుర్తుంచుకోండి, ఆ రాత్రి దేవుని నిజమైన ఆత్మ నీలో కలిగిన నీవు ఇక్కడ క్రీస్తుతో ఉన్నావు. ఏలయనగా ఆయన సంపూర్ణమైన వాక్యమై ఉన్నాడు. ఆయన శరీరంలో ఉన్న దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణయతే ఉన్నాడు. కొలస్సీ 2:9-10. దేవుడు క్రీస్తులో ఉన్నాడు, లోకమును తనతో సమాధానపరచుకొనుచున్నాడు. 2 కొరింథీ 5:18-19. మీరు దానిని నమ్ముచున్నారా? చూడండి, ఆయన క్రీస్తులో ఉన్నాడు. ఇప్పుడు నీవు దేవునిలో ఒక జన్యువు, ఒక వాక్యము, ఆది నుండి ఉన్న ఒక గుణలక్షణంగా ఉన్నట్లయితే అప్పుడు నీవు భూమి మీద ఆయనతో నడిచి ఉన్నావు, భూమి మీద ఆయనతో మాట్లాడి ఉన్నావు, నీవు భూమి మీద ఆయనతో శ్రమపడి ఉన్నావు, కల్వరిలో ఆయనతో పాటు చనిపోయి ఉన్నావు, మరియు ఆయనతో పాటు తిరిగి లేచి ఉన్నావు. మరియు ఇప్పుడు క్రీస్తు యేసు పరలోక స్థలములలో ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నావు. ఆయనతో సహవాసం చేయుచున్నావు వాక్యముతో. అది నీ ఆత్మలోనికి భజించబడుచు ఉండగా అది మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి 4:1-4. మీరు చూడండి, నీవు దేవుని ముందు జ్ఞానంలో ఉన్నట్లయితే అప్పుడు నీవు దేవునిలో భాగముగా మారుచున్నావు. నీవు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఉండే ఒకే ఒక మార్గము. నీవు దేవునిలో భాగమై ఉండవలసి ఉన్నది. నీవు లేకుండా దేవుడు సంపూర్ణుడు కాడు. అలాగే అయి ఉన్నాడు. అది నిజము. కారణము ఒక్కరే ఉన్నారు. నిత్య జీవం యొక్క ఒకే ఒక మూలమున్నది. అది దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే నిత్య జీవమును కలిగి ఉన్నాడు. కీర్తనలు 36:9. చూసారా? ఇప్పుడు మీరు ఆయనలో భాగమై ఉన్నారు, లేక ప్రారంభం నుండి మీరు ఆయనలో ఉన్నారు. అది కారణము. ఆదిలో ఆయన మీ గురించి తలంచి ఉన్నాడు. అది మిమ్మల్ని ఆయన వైపు చిన్నగా లాగునట్లు చేసినది. అదే బ్రతికించబడవలసి ఉన్నది. కొందరు ఎన్నడూ బ్రతికించబడరు, ఎందుకనగా అది వారిలో లేదు. అది అంతే.
ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో దేవుడు ముందే సమస్తమును ఎరిగిన వాడై దిగి వచ్చి తన జీవము ద్వారా మరణము ద్వారా పరదైసు ద్వారా పాతాళంలోనికి శత్రువును తరిమి ఉన్నాడు. మరియు మహిమ నుండి పాతాళము వరకు నరకపు శక్తులను జయించి సాతాను నుండి తాళపు చెవులను లాగుకొని తిరిగి లేచి మనలను దేవుని కుమారులుగా కుమార్తెలుగా తిరిగి మానవాళిని పునరుద్ధరించి ఉన్నాడు. ప్రకటన 1:17-18. యేసు ఎక్కడ వధించబడి ఉన్నాడు? కల్వరిలోనా? కాదండి. యేసు జగత్తు పునాదికి ముందే వధించబడి ఉన్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల జగత్తు పునాదికి ముందే వధించబడి ఉన్నది. ప్రకటన 13:8. దేవుడు ఆదిలో పాపమును చూచినప్పుడు ఏమి జరిగి ఉన్నదో ఆయన చూచి ఉన్నాడు. ఆయన వాక్యమును పలుకగా జగత్తు పునాదికి ముందే యేసు వధింపబడి ఉన్నాడు. జగత్తు పునాదికి పూర్వమే దేవుని మనసులో గొర్రెపిల్ల వధించినప్పుడు బైబిల్ ప్రకారం నిర్ణయించబడిన ప్రతి ఒక్కరూ రక్షించబడి ఉన్నారు. ప్రకటన 17:8. అప్పుడు నీవును రక్షణలో చేర్చబడి ఉన్నావు. కాబట్టి నీవు దాని గురించి ఏమి చేయబోచున్నావు? నీవు ఆయనలో అక్కడ ఒక తలంపుగా ఉన్నావు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయనతో సహవాసం చేయగలవు. చూసారా? ఆదిలో మీరు మీ తండ్రులతో ఉన్నట్లుగానే, కానీ ఇప్పుడు మీరు కుమారులు కుమార్తెలు కాబట్టి మీ తల్లిదండ్రులతో సహవాసం చేయగలరు. ఇప్పుడు మనము దేవుని కుమారులము కుమార్తెలమై ఉన్నాము. మన తండ్రితో దేవునితో సహవాసం చేయగలము. చూసారా అది ఎంత రమ్యంగా ఉన్నదో? మీరు దానిని ఇష్టపడరా? అప్పుడు నీవు ఆయన వలె మారుతావు. రోమా 8:28-30. మరియు మనం కుమారులమైతే మన గుణలక్షణములు ఆయన రూపంలోనే ప్రారంభం నుండి ఉండి ఉన్నవి. గుర్తుంచుకోండి, ప్రారంభం నుండి మీరు ఆయనలో ఉంటే యేసు దేవుడు శరీరధారియే మన మధ్య నివసించాడు. 1 యోహాను 11:1-3, 12-18 వరకు. అప్పుడు నీవు ఆయనలో ఉండి ఆయన పొందిన అవమానములలో నీవు ఆయనతో నిలబడి ఉన్నావు. నీవు ఆయనతో కల్వరిలోనికి వెళ్ళావు. ఆయనలో నీవు చనిపోయావు. నీవు ఆయనతో తిరిగి లేచావు. ఇప్పుడు ఆయనతో పాటు పరలోక స్థలములలో కూర్చుండి ఉన్నావు. కొలస్సీ 2:11-15 వరకు. యేసు ఆ దేహంలో శ్రమపడినప్పుడు ఆయన శ్రమపడ్డాడు. కారణము ఒక పురుషుడు ఒక స్త్రీ ఒకే వ్యక్తి అయి ఉన్నాడు. ఆదాము నుండి హవ్వ తీయబడి ఉన్నది. ఆదికాండము 2:18-25 వరకు. మరియు సంఘము ఏమి జరిగినది? దేవుడు ఆదాము ప్రక్క చీల్చి ఒక సాటి అయిన సహాయమును తీసెను, అదే వధువు. ఆ విధంగానే దేవుడు కల్వరిలో యేసు ప్రక్కను చీల్చి వధువును బయటకు తెచ్చెను. చూసారా? యేసు కల్వరిలో చనిపోయినప్పుడు గుర్తుంచుకోండి, ఆ శరీరము చనిపోవు వరకు వధువు ఆ శరీరం నుండి తీయబడలేదు. ఆయన ముందే చనిపోయి ఉండెను. ఆయన కాళ్లను విరగగొట్టుటకు వారు వచ్చి ఉండిరి. ప్రవక్త అన్నాడు, ఆయన ఎముకలలో ఒకటి విరవబడదు. కాబట్టి వారు ఆయన పాదములను విరగగొట్టకుండా ఆ సుత్తెను వెనుకకు తీసిరి. అప్పుడు ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక ఈటెతో ఆయన ప్రక్కను అనగా ఆయన గుండె గుండా పొడిచెను. అప్పుడు రక్తమును నీరును కారెను. ఆయన అంతకు మునిపే చనిపోయి ఉండెను. యోహాను 19:31-37 వరకు. ఆయన మరణము ద్వారా ఆయన దేహములో ఆమె ముందే విమోచించబడి ఉండెను. అందుచేత వధువు ఇంకా ఎంత మాత్రమూ శ్రమలలో బాధపడుట అనున్నది లేదు. చూసారా? ఆమెలోనికి వెళ్ళిపోయినది. కానీ కేవలము ఆయనను నమ్మి సంఘశాఖల సిద్ధాంతములను తీసుకొనిన అన్య వధువు. ఆయన మరణములో నేను గుర్తించబడి ఉన్నాను. కల్వరిలో ఆయన చనిపోయినప్పుడు నేను ఆయనతో కూడా చనిపోయి ఉన్నాను. మరియు ఈస్టర్ ఉదయమున తన పునరుద్ధాన శక్తితో ఆయన తిరిగి లేచినప్పుడు నేనును ఆయనతో తిరిగి లేచి ఉన్నాను. నేను దానికి సాక్షినై ఉన్నాను. నేను కల్వరిలో ఆయనతో పాటు చనిపోయాను. ఈస్టర్ ఉదయమున ఆయనతో తిరిగి లేచాను. హల్లెలూయా. నేను ఆయనలో భాగముగా ఉండుటకు నేను గుర్తించబడవలసి ఉన్నది. ఆయన మరణములో నేను ఆయనతో గుర్తించబడి ఉన్నాను. ఆయన శ్రమలో ఆయనతో పాటు గుర్తించబడి ఉన్నాను. సంఘశాఖలు ఆయనను త్రోసివేసినప్పుడు అక్కడ ఆయనతో నేను గుర్తించబడి ఉన్నాను. ఆయన
వదిలించుకోవాలని వారు ఆయనను దేవాలయం నుండి దేవాలయం నుండి తరిమివేసినప్పుడు నేను ఆయనతో గుర్తించబడి ఉన్నాను. నేను అక్కడ ఆయనతో ఉన్నాను. ఆయన మరణంలో అక్కడ ఆయనతో ఉన్నాను. పునరుద్ధానంలో ఆయనతో లేచి ఉన్నాను. నేను గత రాత్రి చెప్పినట్లు నేను క్రైస్తవుడిని అయినచో బైబిల్లోని ప్రతి ఒక్క గుణశీలంతో నేను గుర్తించబడవలసి ఉన్నది. నేను నోవాహుతో ఆ దినములలో నిలబడి బోధించి ప్రజలను హెచ్చరించవలసి ఉన్నది. అది నిజము. కర్మెల్ పర్వతం మీద ఒంటరిగా నిలబడి ఏలియాతో నేను నిలబడవలసి ఉన్నది. నేను కల్వరిలో ఆయనతో నిలబడి నేను నా తలంపుకు సిలువ వేయబడవలసి ఉన్నది. గలతీ 2:19-21 వరకు. ఈస్టర్ ఉదయమున ఆయనతో అన్నింటిపై విజయోత్సాహంతో తిరిగి లేపబడవలసి ఉన్నది. లోకంలోని శరీర సంబంధమైన ప్రతి దానిలో నుండి పైగా ఆయనతో లేపబడవలసి ఉన్నది. ఆయనలో మోషే ఉన్నాడు, ఆయనలో యెహోషువ ఉన్నాడు, మరియు నీవు ఆయనలో ఉన్నట్లయితే 1 కొరింథీ 12:13 జగత్తు పునాదికి మునిపే నీవు ఆయనలో ఉన్నావు. దేవుని కుటుంబము, నీవు ఆయనతో శ్రమపడి ఉన్నావు, ఆయనతో తిరిగి లేచి ఉన్నావు. లోకమునకు ఈ యుగపు వర్తమానమును ప్రతిబింబింప చేయుచు అది లోకమునకు వెలుగై పరలోక స్థలములో కూర్చొని ఇంకనూ నీవు ఇప్పుడు ఆయనతో ఉన్నావు. మత్తయి 5:14-16 వరకు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.